రాత్రి చీకటిలో దాగిపోయిన నిజం. ఆ నిజాన్ని తనతో తీసుకొని అనంతంలో కలిసిపోయిన ఓ బాలిక నిశ్శబ్ద వేదనే ఈ కథ. ఎప్పటికీ వీడని ఒక రహస్యాన్ని తనతో తీసుకొని అనంత లోకాలలో కలిసిపోయిన ఓ బాలిక ఆత్మఘోషే ఈ కథ. సమాధానం దొరకని ఒక ప్రశ్నను తనతో తీసుకొని అనంతంలో కలిసిపోయిన ఓ బాలిక మౌనరోదనే ఈ కథ. ఈ కథలో నాకు ఒక హంతకుడి కంటే ఎక్కువగా కనిపించింది. ఒక కోల్పోయిన బాల్యం, ఒక ఆగిపోయిన భవిష్యత్తు, మరియు సమాధానం కోసం ఇంకా ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న. బహుశా నిజం ఎక్కడో ఉంటుంది, కానీ ఆ నిజాన్ని పూర్తిగా చెప్పగల స్వరం ఇప్పుడు మన మధ్య లేదు. వ్యక్తులు మారిపోతారు, సిద్ధాంతాలు మారిపోతాయి, కాలం కూడా మారిపోతుంది, కానీ సత్యం కోసం చేసే అన్వేషణ మాత్రం ఎన్నటికీ ముగియదు. నేను వ్యక్తులను కాదు, ఆలోచనలను ప్రశ్నిస్తాను. నేను ద్వేషాన్ని కాదు, సత్యాన్ని వెతుకుతాను. నేను గుడ్డి నమ్మకాన్ని కాదు, తర్కాన్ని ఆహ్వానిస్తాను. జై మానవత్వం, జై సత్యాన్వేషణ, జై తర్కం. జై మానవత్వం అంటే ప్రతి సిద్ధాంతం కంటే మనిషి విలువైన వాడు. జై సత్యాన్వేషణ ఎందుకంటే సత్యం ఎవరి సొత్తు కాదు, దాన్ని వెతకాలి. జై తర్కం ఎందుకంటే ప్రశ్నించే మనసే మనిషిని ముందుకు నడిపిస్తుంది. చరిత్రలో విజేతలు ఉండవచ్చు, ఓడిపోయిన వారు ఉండవచ్చు, కానీ సత్యాన్ని పక్షపాతం ఉండదు. అందుకే నా ప్రయాణం వ్యక్తుల కోసం కాదు, సత్యం కోసం. జై మానవత్వం, జై సత్యాన్వేషణ. హలో, నమస్కారం. భారతదేశ నేర చరిత్రలోనే అత్యంత చర్చించబడినటువంటిది, చాలా మంది భారతీయులను కన్నీళ్లు కార్పించినటువంటిది, ప్రత్యేకంగా చిన్న అమ్మాయిల పట్ల, చిన్నారుల పట్ల చాలా సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళను ఒక కుదిపేసి ఎంతో మంది భారతీయుల యొక్క హృదయాన్ని పిండేసిన ఇలాంటి దుఃఖార్జితమైనటువంటి మరో కేసు భారతదేశ నేర చరిత్రలోనే ఇంతవరకు లేదని చెప్పాలి. ఈ కేసు నన్ను కూడా బాగా కదిలించి వేసిన సంఘటన ఎంతగా కదిలించి వేసిందంటే, ఎవరైనా దేవుడు ఉండి ఉంటే, ఎప్పుడైనా నాకు ప్రత్యక్షమై ఏదైనా ఒక కోరిక కోరుకోమని వరం ఇవ్వాలని నిశ్చయించుకుంటే, నేను కోటాను కోట్ల రూపాయలనో, ధన సంపదనో, కీర్తికాంక్షనో నేను వ్యక్తపరచకుండా మే 15 రాత్రి 2008 జల్వాయు విహార్ నోయిడాలోని అరోషి అనే 14 సంవత్సరాల ఆ అమ్మాయి గదిలో ఏం జరిగింది, నిజంగా అక్కడ సంభవించింది ఏమిటి చూపించమని అడుగుతాను. అంతగా కదిలించి వేసినటువంటి సంఘటన అది. చరిత్రలో కొన్ని హత్యలు ఉంటాయి, అందులో నేరస్తుడు ఎవరో తెలిసిపోతుంది. కానీ కొన్ని కేసులు ఉంటాయి, అందులో హత్య కంటే పెద్ద రహస్యం ఉంటుంది. 2008 మే 16 నోయిడాలోని ఒక సాధారణ అపార్ట్మెంట్ లో 14 ఏళ్ల చిన్నారి అరోషి తల్వార్ తన గదిలో మృతదేహంగా కనిపించింది. మొదటి రోజే పోలీసులు కేసును ఛేదించామని భావించారు, కానీ మరుసటి రోజే ఆ ఇంటి పైకప్పుపై మరో మృతదేహం బయటపడింది. అక్కడి నుంచి మొదలైంది భారతదేశాన్ని ఇప్పటికీ వెంటాడుతున్న ఒక మిస్టరీ. ఆ రాత్రి ఆ గదిలో నిజంగా ఏం జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఇప్పటికీ చీకట్లోనే ఉంది.
హలో నమస్కారం. నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద వీడియో చేయలేదు. కానీ ఇది మీరు తప్పకుండా చూడాలి. చూడవలసినటువంటి వీడియో. ఎందుకంటే ఈ మనిషి తన హృదయంతో చూడాలి. తను ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఈ భూమి మీద మనం నివసిస్తున్నందుకు మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ గురించి, పరిస్థితుల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నేను ఎక్కువగా ఇస్లాంపై ఉన్నటువంటి అన్వేషణను, దాని వాస్తవాలను మీ ముందు తీసుకొస్తుంటాను. కానీ ఈ వీడియో మిమ్మల్ని కూడా తప్పకుండా కదిలించి వేయగలదని నేను భావిస్తాను. ఇంకొకటి, ఈ వీడియోలో నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైవ్లు తగ్గించేశాను కాబట్టి బహుశా మన ఛానల్కు ఉన్నటువంటి మెంబర్షిప్లన్నీ తగ్గిపోయాయి. మీరు ఇలాంటి అన్వేషణమైనటువంటి వీడియోలు కానీ, ఇస్లాం యొక్క సత్యాసత్యాలను ఈ సమూహం ముందు, సమాజం ముందు ఉంచాలి అంటే, ఇంకా ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలి ఈ ఛానల్ ద్వారా అంటే, ఈ ఛానల్ని మెంబర్షిప్ తీసుకుని మీరు సహకరించినట్లయితే మాత్రమే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కేవలం 89 రూపాయలు ఉన్నటువంటి ఈ మెంబర్షిప్ తీసుకొని మా ఛానల్కు సహకరించండి, సపోర్ట్ చేయండి. మిత్రులారా, నేర చరిత్రలో చాలా కేసులు ఉన్నాయి. కొన్ని కేసులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి, కొన్ని కేసులు కోపం తెప్పిస్తాయి. కానీ చాలా అరుదుగా కొన్ని కేసులుంటాయి. అరౌషి తల్వార్ కేసు కూడా అలాంటిదే. ఈ కేసు గురించి నేను మొదటిసారి 2008 మే 16 ఉదయం ఒక ఇంగ్లీష్ దినపత్రికలో చూసిన తర్వాత, దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క వార్త చాలా ఆసక్తితో, చాలా అన్వేషణ రీతిలో దాన్ని అనుసరించాను. దాని గురించి ఉన్నటువంటి విషయాలను, ఆ సంఘటనకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పరిశీలించాను. కానీ ఎంత లోతుగా వెళ్ళానో అంత ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయి. పోలీసుల సిద్ధాంతాలను చదివాను, సిబిఐ నివేదికలు చూశాను, పత్రికల కథనాలు పరిశీలించాను, అరౌషి కేసుపై రాసిన పుస్తకాలు కూడా చదివాను. ప్రతి కోణంలో ఆలోచించాను, ప్రతి అవకాశాన్ని పరిశీలించాను. కానీ నేటికి ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయి ఉంది. 2008 మే 15 రాత్రి నుంచి మే 16 ఉదయం మధ్యలో ఆ అరౌషి తల్వార్ అనే 14 సంవత్సరాల అమ్మాయి, కేవలం 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ అమ్మాయి ఆ ఇంటిలోని ఆమె గదిలో ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉంటే ఈ కేసు చరిత్రలో మిస్టరీగా మిగిలి ఉండేదే కాదు. ఒకవేళ ఎవరైనా దేవుడు అనే అంశం ఉండి ఉంటే, ఆ శక్తి నిజంగా ఈ విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంటే, అలాంటి ఏదైనా ఒక దేవుడు నాకు ఎప్పుడైనా ప్రత్యక్షమై నీకొక వరం ఇస్తున్నాను, ఒక కోరిక కోరుకో అని ఒకవేళ నా ముందు అలాంటి ఒక అవకాశం వచ్చినట్లయితే, నేను ఎలాంటి సంపదను అడగను, నా యొక్క కీర్తికాంక్ష గురించి అసలే అడగను. ఒక్క ప్రశ్న అడుగుతాను. ఆ మే 2008 జల్వాయు విహార్ L32 అనే అపార్ట్మెంట్ లోని అరౌషి తల్వార్ అనే 14 సంవత్సరాల అతి సుకుమారమైనటువంటి, అమాయకురాలైనటువంటి 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ అమ్మాయి నిగూఢమైన ఆక్రమణతో అత్యంత నిష్ఠూరంగా హత్య చేయబడినటువంటి ఆ అమ్మాయి యొక్క ఆ గదిలో ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది చూపించమని అడుగుతాను. అంతగా కదిలించి వేసినటువంటి కేసు. ఎందుకంటే ఆ నిజం తెలిసిన వారు బహుశా ఇద్దరు. ఒకరు అరౌషి, మరొకరు హంతకుడు లేదా హంతకులు. ఇలాంటి ఇద్దరు కూడా ఇప్పుడు మనకు ఆ కథ చెప్పే స్థితిలో లేరు. ఒకరు ఈ భూమి నుంచి తన అంతిమ శ్వాస పీల్చి వెళ్ళిపోయారు. ఆ హత్య చేసినటువంటి హంతకుడు లేదా హంతకులు ఎక్కడ ఉన్నారో ఎవరో ఈ ప్రపంచం, బహుశా ఈ భూమి అంతమయ్యే వరకు కూడా ఎవరు కనికొట్టలేరేమో, వాళ్ల చేత నిజం కక్కించలేరేమో. ఈ కేసులో నిజమైన బాధ ఏమిటంటే, ఎవరైనా శిక్ష పడడం కాదు, ఎవరైనా విడుదల కావడం అంతకంటే కాదు. ఒక 14 ఏళ్ల బాలిక మరణించింది.
18 సంవత్సరాలు గడిచిన ఆమె చివరి గంటల్లో ఏం జరిగిందో ఈ దేశం ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేకపోతుంది. బహుశా అదే ఈ అరౌషి తల్వార్ కేసు యొక్క అత్యంత విషాదకరమైనటువంటి అంశం. 2008 మే 15 ఉత్తరప్రదేశ్లోని ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి నోయిడా అనే చిన్న ఒక నగరం. డాక్టర్ రాజేష్ తల్వార్, డాక్టర్ నుపూర్ తల్వార్ వీరిద్దరూ విజయవంతమైనటువంటి దంత వైద్యులు. వారికి ఉన్న ఒకే ఒక్క కూతురు 14 ఏళ్ల అరౌషి తల్వార్. బయటి వారికి చూస్తే ఇది ఒక సాధారణ మధ్య తరగతి కంటే ఒక మెట్టు పైన ఉన్న కుటుంబంగానే కనిపిస్తుంది. చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నీ సవ్యంగా కనిపించాయి. కానీ మే 16 ఉదయం ఈ కుటుంబం పేరు భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద కేసుల్లో ఒకటిగా మారబోతుందని బహుశా అప్పటి వరకు ఎవరు ఊహించలేదు. మే 16 ఉదయం అరౌషి తన గదిలో రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించింది. ఆమె గొంతు కోసి ఉంది. తలపై తీవ్ర గాయాలున్నాయి. ఇంట్లో పనిచేసే నేపాలీ సహాయకుడు హేమరాజ్ కనిపించలేదు. పోలీసులు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ హేమరాజే హత్య చేసి పారిపోయాడు. దేశంలోని చాలా వార్తా సంస్థలు ఇదే కథను ప్రసారం చేశాయి. హేమరాజ్ పేరు దేశమంతా వినిపించింది. అతడే హంతకుడని అందరూ అనుకున్నారు. కానీ 24 గంటల తర్వాత అదే ఇంటి పైకప్పులో అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. అక్కడే హేమరాజ్ మృతదేహం లభ్యమైంది. నిన్నటి వరకు ప్రధాన అనుమానితుడుగా భావించిన వ్యక్తి ఇప్పుడు మరో హత్య బాధితుడిగా మారిపోయాడు. ఈ ఒక్క సంఘటనతో కేసు మొత్తం కూలిపోయింది. పోలీసులు మొదటి సిద్ధాంతం పూర్తిగా తప్పని తేలింది. ఇప్పుడు ప్రశ్న మరింత పెద్దదైంది. పోలీసులు కేవలం హేమరాజ్ మాత్రమే హత్య చేసి పారిపోయాడు అని చెప్పడానికి ఆ దంపతులు రాజేష్ తల్వార్, నుపూర్ తల్వార్లు కూడా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసింది ఈ హేమరాజే తన కూతుర్ని చంపేసి నేపాల్ కు పారిపోయాడని, కావాలంటే నేపాల్ కు వెళ్లే వరకు నేనే ఖర్చులు భరిస్తాను, పోలీసులు నేపాల్ వరకు వెళ్ళి అయినా సరే అతన్ని పట్టుకోవాలని ప్రాధేయపడ్డారు. దాని ఆధారంగానే పోలీసులు కూడా ఈ హేమరాజే హంతకుడని నిర్ధారించారు. కానీ 24 గంటల తర్వాత అదే ఇంటి పైకప్పు పై అతని మృతదేహం లభ్యమైంది. ఇప్పుడు ప్రశ్న మరింత పెద్దగా మారిపోయింది. అరౌషిని ఎవరు చంపారు? హేమరాజ్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి. దర్యాప్తు ప్రారంభ దశలో అనేక పొరపాట్లు జరిగాయనే తర్వాత తీవ్ర విమర్శలు వచ్చాయి. నేర స్థలాన్ని పూర్తిగా భద్రపరచలేదని ఆరోపణలు వచ్చాయి. ఇక్కడే ఆ నోయిడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చాలా మంది ఇంట్లోకి వెళ్ళారు, సాక్ష్యాలు కలుషితమయ్యాయనే విమర్శలు వచ్చాయి. ఫోటోలు, వేలిముద్రలు, రక్తపు నమూనాలు, అనేక విషయాలపై తర్వాత ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఎప్పుడైతే అక్కడ ప్రవేశించారో ఆ ఇంటిని వాళ్ళు, ఆ నేర స్థలాన్ని వాళ్ళు సురక్షితంగా ఎవ్వరూ వెళ్లకుండా దాన్ని కాపాడలేకపోయారు. బహుశా పోలీసులు దాని మీద పెద్దగా ధ్యాస చూపించకుండా ఆ గదిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎందుకు? మిత్రులు, బంధువులు, దారిన పోయి దానయ్యనందరూ కూడా గదిలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులను అందరూ అటు ఇటుగా కదిలించి మార్చివేశారు. పోలీసులు ఆ నేర స్థలాన్ని, ఆ గదిని ఎంత సురక్షితంగా భద్రపరచవలసింది పోయి వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేశారు? దాని ఫలితమే బహుశా ఈ రోజు వరకు కూడా ఈ హంతకుడు లేదా హంతకులు ఎవరు అన్నది నిశ్చయంగా ఒక ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఈ కేసులో మొట్టమొదటి 24 గంటలు అత్యంత కీలకం. కానీ ఈ కేసులో ఆ అవకాశమే చేజారిపోయిందని చాలా మంది భావిస్తారు. కాలక్రమేణా దర్యాప్తు దిశ మారింది. హేమరాజ్ పై అనుమానం తగ్గింది. ఎందుకంటే అతనే ఒక మృతదేహమై ఆ ఇంటి పై కప్పులోనే అతని మృతదేహం లభ్యమైంది. దృష్టి కుటుంబంపై పడింది. ప్రత్యేకంగా రాజేష్ మరియు నుపుర్ తల్వార్లపై దర్యాప్తు సంస్థలు కొన్ని పరిస్థితులు
ఆధారంగా అనుమానాలు వ్యక్తం చేశాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం చాలా మంది ఎవరైతే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఈ వార్తా సంస్థల్లో గాని ఆ వీడియోల్లో గాని వాళ్ళ యొక్క ఆ నూపూర్ తల్వార్ మరియు రాజేష్ తల్వార్ యొక్క ప్రవర్తనను చూసి చాలా మంది అనుమానపడ్డారు. ఎందుకంటే ఈ హత్య జరిగిన కేవలం 8 రోజుల తర్వాత పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ నూపూర్ తల్వార్ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ యొక్క ముఖభావం గాని తన ఏకైక 14 సంవత్సరాల కూతురు చనిపోయిందన్న ఆ దుఃఖార్జితమైనటువంటి ఆ మనోవేదన ఆమె యొక్క ప్రవర్తనలో గాని ముఖభావంలో గాని ఎక్కడ కనిపించలేదని చాలా మంది భావించారు, నాతో సహా. అది మాత్రమే కాకుండా దీని యొక్క పోస్ట్ మార్టం జరిగిన వెంటనే అంతిమ సంస్కారం చేయడానికి ఆ శరీరానికి ఆ 14 ఏళ్ల ఆ చిన్నారి బాలిక యొక్క శవ శరీరాన్ని అంతిమ సంస్కారం చేయడానికి ఈ దంపతులు చాలా వేగవంతంగా కార్యక్రమాన్ని ముగించేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బహుశా ఈ కారణాల వల్లనో మరి పోలీసులు మరింత పరిశోధన చేసిన తర్వాత ఈ దంపతులపైనే అనుమానం వ్యక్తపరిచారు. తర్వాత రాజేష్ తల్వార్ ను అరెస్ట్ కూడా చేశారు. రాజేష్ తల్వార్ ను అరెస్ట్ చేసిన తర్వాతనే ఈ నూపూర్ తల్వార్ ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కూడా ఈ నూపూర్ తల్వార్ యొక్క ప్రవర్తన సందేహాస్పదంగా కనిపించింది. ఇక్కడి నుంచే దేశం 2 వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం తల్లిదండ్రులే బాధ్యులని, మరో వర్గం వారిపై సరైన ఆధారాలు లేవు అని వాదించింది. ఈ కేసులో అత్యంత వివాదాస్పద అంశాల్లో ఒకటి ఈ వార్తా మాధ్యమాల పాత్ర. ఈ వార్తా మాధ్యమాలు ఈ కేసు దీనికి సంబంధించినటువంటి వార్తల వల్లనే ఐపీఎల్ కూడా నడుస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ కేసు ఏ వార్తా మాధ్యమాలు చాలా దీని గురించి కథలుగా పుంఖానుగా వాళ్ళ భావనా విలాసాల్లో సృష్టించబడినటువంటి కథలను, పైగా ఆ నోయిడా పోలీస్ అక్కడ ఉన్నటువంటి ఒక ఐజీ గురుదర్శన్ సింగ్ పత్రికా సమావేశంలో చెప్పినటువంటి విషయాలు, ముఖ్యంగా చాలా చిన్న ఆధారాలతో ఈ గురుదర్శన్ సింగ్ అనే ఐజీ ఈ ఒక కథను సృష్టించారు. ఈ రాజేష్ తల్వార్ మరియు నూపూర్ తల్వార్లు ఏ డెంటల్ క్లినిక్ అయితే నిర్వహిస్తున్నారో ఆ డెంటల్ క్లినిక్ ని మరో దంపతులు కూడా షేర్ చేసుకుంటున్నారని, వాళ్ళతో కలిసే వీళ్ళు ఆ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నారని, ఆ మరో దంపతులు అనితా దుర్రాని, ప్రఫుల్ దుర్రాని, వాళ్ళు కూడా దంత వైద్యులే. ఒక షిఫ్ట్ లో రాజేష్ తల్వార్ మరియు అనితా దుర్రాని ఒక షిఫ్ట్ నిర్వహిస్తే, రెండో షిఫ్ట్ లో నూపూర్ తల్వార్, ప్రఫుల్ దుర్రాని నిర్వహిస్తారని తర్వాత వార్తల వల్ల తెలిసింది. అక్కడే ఈ అనితా దుర్రానికి రాజేష్ తల్వార్ కు అక్రమ సంబంధం ఉందని, అది ఈ అరౌషి అనే 14 సంవత్సరాల అమ్మాయికి తెలిసిందని, ఆమె చూసిందని, ఆ కోపంతో ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి హేమరాజ్ అనే 45 సంవత్సరాల వ్యక్తితో సంబంధం ఏర్పరచుకుందని, ఆ రోజు రాత్రి ఈ హేమరాజ్ మరియు తన కూతురైన అరోషి చూడకూడని దృశ్యం చూసి ఈ రాజేష్ తల్వార్ ప్రకోపితుడై వాళ్ళిద్దరిని చంపేశారని ఈ కథ ఈ గురుదర్శన్ సింగ్ అనే ఐజీ పత్రికా సమావేశంలో చెప్పారు. దీనికి బహుశా ఎక్కడ కూడా ఏ ఆధారాలు లేవు. ఇది అరోషికి తెలిసిందని, అరోషి చూసిందని దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. కానీ వాళ్ళ భావనా విలాసాల నుంచి సృష్టించబడినటువంటి ఈ కథ ఈ వార్తా మాధ్యమాలకు ఒక పెద్ద అవకాశాన్ని కల్పించింది. వాళ్ళు కూడా వాళ్లకు తోచిన విధంగా ఈ వాళ్ళ యొక్క భావనా విలాసాల్లోంచి దీని కథలుగా వాళ్ళ వార్తా మాధ్యమాల్లో ప్రచురించారు, దృశ్య మాధ్యమాల్లో ఆవిష్కరించారు. రాజేష్ తల్వార్ కు అనితా దుర్రానికి ఉన్నటువంటి అక్రమ సంబంధం యొక్క ప్రచారం తర్వాత అనితా దుర్రాని గారు రంగంలోకి దిగి, మేము కేవలం కుటుంబ మిత్రులమే, మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది,
ఇలాంటి అక్రమ సంబంధాలు ఏమీ లేవని ఆమె చాలా ఆవేదన పూరితమైనటువంటి స్వరంలో పత్రికల వాళ్ళ ముందు వ్యాఖ్యానించారు. అత్యంత నిష్ఠూరంగా హత్య చేయబడిన ఒక 14 సంవత్సరాల 9వ తరగతి మాత్రమే చదువుతున్నటువంటి ఒక బాలికపై ఆమెకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, తమ ఇంట్లో పనిచేస్తున్న 45 సంవత్సరాల వివాహితుడైన ఒక ఇంటి పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉందని పోలీసులే ఇలాంటి కథలు వాళ్ళ భావన విలాసాల్లోంచి ఉద్భవించి ప్రచారం చేస్తే ఇవి ఏ నైతికతకు నిదర్శనం, ఏ ధార్మిక విలువలకు సాక్ష్యం? అమ్మాయి ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదని, తన జీవితంలో ఏది చూడకుండానే ఆమె ఇక్కడి నుంచి తమ జీవితం ముగించుకొని వెళ్ళిపోయిందని ఆలోచించకుండా ఆ చిన్నారి బాలికపై ఇలాంటి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ యొక్క, ఆ అమ్మాయి యొక్క ఆత్మగౌరవంపై ఇలాంటి నిందలు వేసినటువంటి వాళ్ళ గురించి ఏమని చెప్పాలి? వాళ్లను ఏ పేర్లతో పిలవాలి? కేవలం లైంగిక దారిద్ర్యంతో బ్రతుకుతున్నటువంటి ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరు, ఇలాంటి ప్రచారం చేయగలరు. ఇంకా ఇలాంటి కథలనే ప్రచారం చేస్తున్న ఈ వార్తా మాధ్యమాలు, ఎందుకంటే అలాంటివి వినడానికి ఆసక్తి చూపించే ప్రేక్షకులు ఉన్నారని భావిస్తున్నటువంటి వాళ్ళు నిజంగా కూడా సమాజంలో ఇలాంటి లైంగిక దారిద్ర్యంతో బ్రతుకుతున్నటువంటి చాలా మంది ఉండవచ్చు. వాళ్ళు దాన్ని చాలా రసవత్తరమైనటువంటి కథలుగా వింటూ ఉండవచ్చు, చూస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ చనిపోయిన ఒక 14 సంవత్సరాల అమాయకమైనటువంటి ఒక బాలికపై వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని ఆలోచించకుండా చేసిన ఆరోపణలకు, ఇలాంటి ఆరోపణల సృష్టికర్తలు ఎవరైతే ఉంటారో, ఎవరి భావనా విలాసాల్లో ఇలాంటి కథలు సృష్టించబడ్డాయో వాళ్లను ఏమని పిలవాలి? దానివల్ల టిఆర్పి రేటింగ్ ఆకాశానికి ఎత్తించబడినటువంటి చాలా ఛానళ్లు కూడా ఈ కేసు ద్వారా వాళ్ళ యొక్క టిఆర్పి రేటింగ్ ఆకాశానికి ఎత్తించబడింది. దీనితో పాటుగా మరికొన్ని వార్తా మాధ్యమాలు లేదా సామాజిక మాధ్యమాలు ఈ వైఫ్ స్వైపింగ్ అనే మరో అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తారు. అందులో కూడా ఈ దంపతులకు భాగం ఉందని, వాళ్ళు అందులో పాల్గొంటున్నారని ఇలాంటి కథలు సృష్టించారు. బహుశా దానికి కూడా ఎక్కడ కూడా ఆధారం ఏమీ కనిపించలేదు. కానీ కథలు సృష్టించే వాళ్ళకి, ఇలాంటి కథలు వింటున్నటువంటి చాలా మందికి ఆసక్తి కలిగిస్తాయని, లైంగిక మనోవైకల్యంతో బాధపడుతున్న చాలా మందికి ఇది చాలా రసవత్తరమైనటువంటి కథలుగా సృష్టిస్తే వాళ్ళు అందరూ దీనికి ఆసక్తి చూపించి వింటారని ఈ వార్తా మాధ్యమాలు కూడా, పత్రికా మాధ్యమం కూడా దీని కథలుగా ప్రచురించి దాని ద్వారా వాళ్ళ యొక్క టిఆర్పి రేటింగ్ ని కూడా వాళ్ళు ఆకాశానికి ఎత్తించుకోగలిగారు. కాలం గడిచిపోయింది, విచారణలు ముగిశాయి, తీర్పులు వచ్చాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా జీవించి ఉంది. ఆ ప్రశ్నను తనతో తీసుకొని అనంతంలో కలిసిపోయిన ఒక బాలిక ఆత్మ ప్రతిధ్వనియే ఈ కథ. సమాధానం దొరకని ఒక ప్రశ్నను తనతో తీసుకొని అనంతంలో కలిసిపోయిన ఒక బాలిక మౌన రోదనే ఈ కథ. ఎప్పటికీ వీడని ఒక రహస్యాన్ని తనతో తీసుకుని అనంత లోకాలలో కలిసిపోయిన ఒక బాలిక ఆత్మఘోషే. ఈ కథలో నాకు ఒక హంతకుడి కంటే ఎక్కువగా కనిపించింది ఒక కోల్పోయిన బాల్యం, ఒక ఆగిపోయిన భవిష్యత్తు, మరియు సమాధానం కోసం ఇంకా ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న. బహుశా నిజం ఎక్కడో ఉంటుంది, కానీ ఆ నిజాన్ని పూర్తిగా చెప్పగల స్వరం ఇప్పుడు మన మధ్య లేదు. పేర్లు మరచిపోవచ్చు, సంభాషణలు ముగిసిపోవచ్చు, కానీ సత్యాన్ని వెతికిన క్షణాలు మాత్రం నిలిచిపోతాయి. వ్యక్తులు మారిపోతారు, సిద్ధాంతాలు మారిపోతాయి, కాలం కూడా మారిపోతుంది,
కానీ సత్యం కోసం చేసే అన్వేషణ మాత్రం ఎన్నటికీ ముగియదు. జై మానవత్వం, జై సత్యాన్వేషణ, జై తర్కం. జై మానవత్వం, ఎందుకంటే ప్రతి మనిషి జీవితం అమూల్యం. జై సత్యాన్వేషణ, ఎందుకంటే ప్రశ్నలు అడగడం ఆగిపోయిన చోటే చీకటి మొదలవుతుంది. జై తర్కం, ఎందుకంటే తర్కం లేని నమ్మకం బంధనం, తర్కంతో కూడిన అన్వేషణ విముక్తి. ఇదే అరౌషి అనే పుస్తకాన్ని అవిరూప్ సేన్ అని రాశారు. ఇలాంటివి ఇంకా మరిన్ని డాక్యుమెంటరీస్ చూశాను, సిబిఐ నివేదికలు పరిశీలించాను, పోలీసుల కథనాలు విన్నాను, చాలా పరిశోధించాను. దాని తర్వాతే ఈ 18 సంవత్సరాల తర్వాత ఈ అంశంపై ఒక స్పష్టమైనటువంటి వీడియో చేయాలనే సంకల్పంతోనే ఇది చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను 1-2 వీడియోలు ఇదే సంఘటనపై, ఈ బాలికపై చేశాను, కానీ ఇంత వివరంగా ఇంత స్పష్టంగా బహుశా చెయ్యలేదని భావించే ఈరోజు ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. ఇది సంక్షిప్తంగా చేయబడినటువంటి వీడియో. దీనికి పార్ట్ 2 కూడా వస్తుంది, అది కూడా మీరు చూడండి. ఎవరికైతే ఆ సంఘటన పూర్తిగా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఒక్కొక్క నిమిషం ఏం జరిగింది, ఆ సంఘటన ఎలా ఈ ప్రపంచం ముందొచ్చింది, దాని తర్వాత 18 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అన్న పూర్తి వివరాలతో వచ్చే ఆ వీడియో కూడా మీరు చూడండి.